దానికి మాత్రమే నేను సాటిస్ఫై అవుతున్నాను. అందుకబట్టి అదే భాగంగా ఎంతో మందికి ఆపరేషన్ చేశాను. దాంతో పాటు నిజంగా ఇక్కడ మొన్న రీసెంట్ గా కొమ్మంగి గ్రామ కాపురస్తులైనటువంటి కోరి మల్లేశ్వర సారు ఈ వ్యవస్థలో ఉండి అతనికి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఏదైతే కడుపులో పేగులు కట్ అయిపోయి అక్కడ సీమ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా ఆ ఆపరేషన్ కి నిజంగా ఇక్కడ మేము ఏదైనా ఇచ్చాను ఆమెకి వాళ్ళ పాపకి ఆయనకి చూసారు మీరు అందరు కూడా చూసారా లేదా? అదే పేషెంట్ ఆపరేషన్ అయిపోయి ఆమె ఆపరేషన్ అయిపోయి అలా డిశ్చార్జ్ చేయలేదు. అది గొప్ప కార్యక్రమం. అందుకని చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. వాళ్ళ పాప ఇందుకు వచ్చింది చెప్పింది అయిపోయింది సార్ ఆపరేషన్ అనేసరికి ఆ పాప ఇక్కడ రావాలని మనం చేస్తున్నాం. ప్లీజ్ దయస్ మాటల్లోనే విందాం. ఎందుకంటే ఒక ఆపరేషన్ అనేది ఇప్పుడు కూడా ఇంకో పేషెంట్ కూడా పంపిస్తాను ఈరోజు. ఓకే సార్, తల్లి ఒకసారి మాట్లాడు. ఈ వేదిక మీద అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి అందరికి అంటే రీసెంట్గా నేను 3వ తారీఖున వెళ్ళాము. సార్ని కలుసుకున్నాం. ముందుసారికి వెళ్ళేసరికి ఏమీ తెలియకుండా మా నాన్న బాగా సీరియస్ అని వెళ్ళిపోయేసరికి అలాగా 7,000 అయింది. 2 వారాలు ఉన్నాం. ఉంటే స్కానింగ్ కి ఇది అదే అనేసి అన్నారు. వాళ్ళు సీరియస్ కాబట్టి ఏం చేయాలో అర్థం కాక నడిచిపట్నం వెళ్ళాం. ఇంక వెళ్తే ఆ హాస్పిటల్ ఏమన్నారంటే స్కానింగ్ చేసి లేదు, మీ నాన్నగారు మీరు ఇంటికి తీసుకెళ్తే చనిపోతారు, మీరు వెంటనే గేటెస్కి వెళ్ళిపోండి, లేకపోతే తుని వెళ్ళిపోండి అనేసి అన్నారు. అంటే అప్పుడు ఏం చేయాలో తెలియక బాగా ఆలోచించి అప్పుడు మా అన్నయ్య ఉన్నారు, మా పెద్ద అన్నయ్య అన్నాడు లేదమ్మా లేదు మన ఇంటికి వెళ్ళిపోదాము అనేసి ఎలక్షన్ ఒకటి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అన్నారు. అంటే ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేస్తే నైట్ ఈ పేరు చేసుకొని వెళ్ళిపోతే మా లేదు గంటమయ్య ఉన్నారు. అతను అడిగితే అప్పుడు సార్ దగ్గరేమో వైద్యులు తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే వెళ్ళిపోయాం. వైద్యులు వెళ్ళిపోయిన తర్వాత అలా ఒక 50,000 మరి అంటే నేనైతే కట్టడం కొత్త, మా నాన్న అయితే ముందు సంవత్సరం అయిపోతుంది అది. అయితే అలాగా అప్పుడు సార్ ఎట్లా చేసేసరికి మేము వెళ్ళిపోతే అలా 2 వారాలు ఉంటే మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ 1 వారం పోయాక మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ వెళ్తే స్కాన్ చేసి అసలు ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వలేదు. ఇంకా మీరు డైరెక్ట్ గా సిద్ధరించే రావాలమ్మా అనేసి అన్నారు. అయితే అక్కడి నుంచి వచ్చేస్తే అప్పుడు సార్ని మీట్ అయ్యా. మీట్ అవుతే అమ్మా మీరేం భయపడద్దు, మీ డాడీని నేను పంపిస్తాను, నేను పంపిస్తాను, కాదు కూడా మీకు అన్ని ట్రైన్ అవుతాయి అనేసి అన్నారు. అయితే మేము ఇక్కడికి రావడం 3వ తారీఖున వచ్చాము. వస్తేనేమో సారు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పి నన్ను పంపించడం జరిగింది. అమ్మ మీరు కూడా ప్రతి ఒక్కరు నమ్మాలి. ఎందుకు అంటే మనము అప్పుడు ఎన్నో దానికి బట్టి మోసపోయాము. ఇప్పుడు సారు మనల్ని అంటే మనం ఎన్నో ఇబ్బందుల్లో బతుకుతున్నప్పటికీ సారు మనల్ని ఈ ట్రస్ట్ తీసుకొని వచ్చి ఎంతో మందిని బాగు చేయాలని ఆశపడుతున్నారు. అందుకని మనము ఈ తరఫున ప్రతి వారం మీటికి రావాలి. ప్రతి ఒక్కరు సభ్యత్వం 5 తీసుకోవాలి. మనల్ని ఇప్పుడు మనము ఇక్కడ నుండి బయటికి వెళ్తే మనల్ని చిన్న చూపు చూస్తారు. ఎందుకు వీళ్ళు కొండవాళ్ళు వీళ్ళకెందుకు అనేది మనకి ప్రేమ చాలా చిన్న చూపు చూస్తారు. అందుకే మనము నైట్ స్కూల్ కి అన్ని నేర్చుకోవాలి. వీళ్ళు వేరు ముద్రలు అంటే మనం అంత చిన్న చూపా వాళ్ళకి. అందుకని మనకి ఇలా పరిస్థితులు రాకుండానే సారు ఈ ట్రస్ట్ ని తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ అయిపోయిందమ్మా? ఆపరేషన్ క్షేమంగా జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ. కాదు, మీరు సాక్షాత్గా ఆ ట్రస్ట్ ఐడి కార్డ్, ట్రస్ట్ కార్డు ఇచ్చిన హెల్త్ కార్డు ఇచ్చినప్పుడు కూడా మీరు చూసారా లేదా? ఆపరేషన్ అయిపోయింది కూడా ఆమె తీసుకుంది, ఆమె మాట్లాడింది. వాస్తవాలు కదా? ఇప్పుడు కూడా ఏ ఊరండి ఇందుకు వచ్చారు నా దగ్గర? సార్ కూడా ఇక్కడండి పెద్ద సమస్య. సార్ కూడా ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి, హాస్పిటల్ కూడా వెళ్ళి నిజంగా ఛార్జీ కూడా లేని పరిస్థితి. కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆదివాసీ బిడ్డలందరికీ కూడా నిజంగా పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు మనదన్నీ కూడా. అలాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు, ప్రతి పర్సన్ కూడా, నేను కూడా నిజంగా చాలా సమస్యలు ఉన్నప్పుడు చాలా భగవంతుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వరం వల్ల అందరికీ కూడా ఎవరు సంతోషంగానే ఉండాలి తప్ప ఎవరు నాకు లేదు అనే పరిస్థితి ఉండకూడదని ఈ ఒక వ్యవస్థ తీసుకొచ్చి మీ అందరికీ ముందు నడిపిస్తాను.
దాంతో భాగంగా సార్ కూడా చాలా పెద్ద సమస్య ఆపరేషన్ అయ్యే పరిస్థితి, అంతేగా సార్? ఆపరేషన్ అయ్యే పరిస్థితి, దాదాపు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. ఈ ఆపరేషన్ ఎవరు చేస్తారు నేను చెప్తున్నాను. బేసిక్ గా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా ఎవరు ఆపరేషన్ చేసే పరిస్థితి చేయరు. దాంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మనం ఇల్లు అమ్ముకున్నా కూడా కనీసం 50,000 కూడా రాదు మన ఇంటి, అంతేనే కదా? మన బతుకులు తెలియదా మనందరికీ? మన బతుకులు అందరికీ తెలుసు మనకు, అంతేనే కదా? ఇల్లు అమ్మినా కూడా 50,000 వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ పాప వాళ్ళ డాడీ గాని చాలా ఆపరేషన్స్ చేసాం, అన్ని కూడా మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. దాంతో భాగంగా సార్ కూడా ఈరోజు ట్రస్ట్ ఐడి కార్డు ట్రస్ట్ ఒక కార్డు ఇచ్చి, సార్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకుపోయినట్లయితే మీకు ఆపరేషన్ చేసే పరిస్థితి చేస్తారు. ఓకేనా? పూర్తిగా ఎలా చేస్తారనేది అమ్మ సీనియర్టీ కాబట్టి ఆమెకు అడగండి, ఆపరేషన్ ఎలా చేస్తారనేది పూర్తి చెప్తారు. ఓకేనా? కానీ మీరు ఒక మనిషి వెళ్ళాలి, మీతో పాటు కూడా రావాలి. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత నీకు భోజనం తెచ్చి ఇవ్వడం, మంది తెచ్చేయడానికి ఒక మనిషి ఉండాలి, అంతేనే కాదా? అందుకని ఒక్కొక్కరు ఆలోచించండి. అంటే నేను కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సాటిస్ఫై అవ్వలే, కానీ ఈ మనిషి నిజంగా ఇలాగే ఉంటే ఏమవుతారు? ఈ మనిషి ఎలా ఉన్నా చెప్పండి అవుతారు, ఎప్పుడేమైతుందో తెలియని పరిస్థితి, అంతేనే కదా? కానీ ఇలాంటి వ్యక్తులకి నిజంగా మైలు జరిగితే వాళ్ళు ఎంతమంది పిల్లలు తెలుసా నీకు? 2 పిల్లలు. ఆ పిల్ల బాబు పాప ఉన్నారు. నిజంగా ఒక తల్లి గాని ఏం లేని పరిస్థితి ఆ పిల్లలకు అనాథులు అయిపోతారు, అంతేనే కదా? బాగా అయిన తర్వాత నిజంగా ఆ పిల్ల వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు బతుకునేంత వరకు చూసుకొని బతుకుతారు, అంతేనే కదా? అందుకబట్టి సార్ కూడా ఈ హెల్త్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు. గొప్ప విషయం ఇదంతా కూడా నాటేజ్. నేను ఎంతో మంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర ట్రైబల్ మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లైనా ఎవరు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, అంతేనే కాదండి? మీరందరూ ట్రస్ట్ లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా కలర్ లేదని చెప్పాలి. మీరందరూ కూడా నా ట్రస్ట్ లక్షలు పెట్టి ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది, లక్షల రూపాయలు మమ్మల్ని మేలు చేస్తుంది, ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంది, డెవలప్మెంట్ పర్పస్ చేస్తుంది. మీరు కలర్ లేదని చెప్పాలి సార్ ప్రతి సభ్యుడు కూడా. అలా ఉండాలి, మీరు కలర్ దించుకున్నట్టు ఉండకూడదు, ముఖమెత్తి మాట్లాడాలి ఎవరికైనా. ఓకేనా? ఓకే సార్, అందరి సమక్షంలో సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, హెల్త్ కార్డు ఇస్తున్నాం మన ట్రస్ట్ నుండి. ఇది కూడా ఎంత విలువైన ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ప్రాణాలు కాపాడాలి. ఇప్పుడు కూడా అతను దాదాపు సంవత్సరం కాలం పాటు ఆరోగ్య సమస్య నుండి ఆపరేషన్ చేసే పరిస్థితుల్లో కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఆగిపోయాడు. కానీ ఇప్పుడు హెల్త్ కార్డు ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడే పరిస్థితి ఉండదు, అంతేనే కదా? అందుకబట్టి ప్రతి సోదరు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి మంచి మనసు, మంచి హృదయంతో కలిగి ఉండాలి. నెగిటివ్ థాట్స్ అనేది ఎప్పుడు ఉండకూడదు, పాజిటివ్ మెంటాలిటీలో ఉండాలి ప్రతి వ్యక్తి కూడా. మనం అనుకుంటాం గొప్పవాడు, ఎవరి గొప్పవాడు సార్? మనకి ఎవరైతే 10 మందికి సాయం చేస్తే మంచి మనసు కలిగి ఉంటారో వాడే గొప్పవాడు. తన స్వార్థం కోసం, తన లబ్ధి కోసం, తన కోసం ఆలోచించిన వాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. వాడు ఏ స్థాయిలో ఉండి ఎంత డబ్బు ఉండి మనకు అవసరం లేదు, అంతేనే కదా? గొప్పవాడికి ఎప్పుడు గుర్తిస్తాం మనము? ఒక వ్యక్తికి సాయం చేసే పరిస్థితి ఉన్నప్పుడు వాడు గొప్పవాడు, అంతేనే కదా? అందుకబట్టి ఈ రోజు నిజంగా చాలా గర్వంగా ఉంది నాకు. ఓకే సార్, అందరు కూడా సార్కి ఒక్కసారి క్లాస్ కొడండి, చాలా గొప్ప కార్యక్రమం. రండి సార్.